హలో, మీరు ఒక విషయం గమనించారా? చాలా మంది 30-40 సంవత్సరాల పాటు వర్క్ చేస్తారు. లక్షల్లో సంపాదించుకుంటారు, కోట్లలో కూడా సంపాదించుకుంటారు. కానీ డబ్బు గురించి వరి అవుతానే ఉంటారు. సంపాదించేటప్పుడు వరి అవుతారు, రిటైర్మెంట్ టైంలో కూడా వరి అవుతూ ఉంటారు. ఎందుకంటారండి? వాళ్ళు ఏమన్నా లేజీగా ఉండి సరైన హార్డ్ వర్క్ చేయలేదంటారా? కాదు. పోనీ వాళ్ళు ఏమన్నా అన్ఇంటెలిజెంట్ పీపుల్, వాళ్ళకి సరిగ్గా ఆలోచన లేదు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ లేదు అంటారా? అబ్బెబే, అది కూడా కాదండి. ప్రాబ్లం ఏంటో చెప్పనా? మనీ గురించి సరిగ్గా అర్థం చేసుకోకపోవటమే ప్రాబ్లం. మనలో చాలా మంది చేసే మిస్టేక్ కూడా ఇదేనండి. మనం చాలా హార్డ్ వర్క్ చేస్తాము, మనం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాము, మనం ఎర్న్ చేస్తాము, ఇవన్నీ చేస్తున్నాం. కానీ మనీ గేమ్ కి అవసరమైన యాక్చువల్ ఫైనాన్షియల్ రూల్స్ మనలో ఎంతమందికి తెలుసు? ఇవి ఎవరు నేర్పిస్తారండి మనకి? మన స్కూల్స్ నేర్పించదు, మన కాలేజ్ నేర్పించదు, మన ఇంట్లో వాళ్ళు కూడా మనకి నేర్పించరు. ఇవన్నీ మనగ్గా మనం రియలైజ్ అవడానికి రిటైర్మెంట్ కి దగ్గరకు వచ్చేస్తాం. ఈ రోజు నేను కొన్ని ఫైనాన్షియల్ రూల్స్ మీతో షేర్ చేసుకుంటానండి. ఆల్రెడీ మన ఛానల్లో 2 వీడియోస్ రిలీజ్ చేసాం ఫైనాన్షియల్ రూల్స్ గురించి. ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలని, బడ్జెటింగ్ చేసుకోవాలని, 50-30-20 రూల్ అని, ఇలా డిఫరెంట్ రూల్స్ గురించి వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి. కానీ ఈ రోజు మనం మాట్లాడుకుంటుంది మచ్ డీపర్ అండ్ మచ్ స్ట్రాంగర్ రూల్స్. మీలో ప్రతి ఒక్కళ్ళు ప్రతి రూలు తెలుసుకుని తీరాలి. మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ₹1000, కొన్ని కేసెస్ లో ₹1,00,000 చార్జ్ చేసి వాళ్ళ హై ఎండ్ సర్కిల్ తో మాత్రమే డిస్కస్ చేసే కొన్ని పాయింట్స్ ని ఈ రోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. స్పెషలీ మనం మాట్లాడుకునే 7th రూల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ కింద మీరు కన్సిడర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ద వెరీ ఫస్ట్ రూల్, యువర్ ఇన్కమ్ ఇస్ నాట్ యువర్ వెల్త్. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఈ రోజు మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి అంటే మీరేం చెప్తారు? చాలా మంది చెప్పే ఆన్సర్, నేను మంత్లీ 1 lakh ఎర్న్ చేస్తున్నాను అని కొంతమంది చెప్తే, నేను మంత్లీ 2 lakhs ఎర్న్ చేస్తున్నాను, లేదా నేను మంత్లీ ఒక 50,000 ఎర్న్ చేస్తున్నాను. ఇలా రకరకాల ఆన్సర్స్ ఉంటాయి కదా. కానీ ఇది మీ ఫైనాన్షియల్ పొజిషన్ కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకుని రేపొద్దున మీరు వర్క్ చేయటం స్టాప్ చేస్తే, మీరు ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ ఆ శాలరీ లేకుండా, ఎర్నింగ్ లేకుండా, ఆ ఇన్కమ్ లేకుండా మీరు సర్వైవ్ అవ్వగలరు? ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్ ఉంది చూడండి, 3 months అనో, 6 months అనో, 1 year అనో, ఐ కెన్ మేనేజ్ ఫర్ మై లైఫ్ టైమ్ అనో, దట్ ఈస్ యువర్ రియల్ ఫైనాన్షియల్ పొజిషన్. ఒక్క విషయం అర్థం చేసుకోండి, మనం వర్క్ చేయటం స్టాప్ చేసిన వెంటనే మన ఎర్నింగ్స్ ఆగిపోతాయి. కానీ మనం వర్క్ చేసినా, మనం వర్క్ చేయకపోయినా మన వెల్త్ కంటిన్యూస్ గా గ్రో అవుతానే ఉంటుంది, మనకి ఇన్కమ్ జనరేట్ చేస్తూనే ఉంటుంది. మీకు స్ట్రాంగ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఉంటే ఒకవేళ మీకు జాబ్ లో డిస్టర్బెన్సెస్ వచ్చినా మీరు పానిక్ అయిపోకుండా ఉంటారు. నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి అనేది చాలా మందికి అన్కంఫర్టబుల్ క్వశ్చన్ అండి. కానీ అది చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ మిర్రర్. సో మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు ఆ క్వశ్చన్ అడుగుతా ఉండండి, వాట్ ఈస్ మై ఫైనాన్షియల్ పొజిషన్ అని. ఊరికే మనలో మన మాట అండి, మనం జాబ్ ఎందుకు మానేస్తాము, మన ఎర్నింగ్ ఉంటది కదా, ఇలా అనుకుంటాం. నా లైఫ్ లో జరిగిన ఎగ్జాంపులే. నేను జాబ్ మానేస్తానని కలలో కూడా అనుకోలేదు. అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ థాట్ కూడా కాదు. నేను ఎప్పుడూ అనుకోకుండా డెసిషన్ తీసుకుని జాబ్ మానేయాల్సి వచ్చింది. సో కొన్ని ఈవెంట్స్ మన లైఫ్ లో మనం ప్లాన్ చేయకుండానే అనుకోకుండా జరుగుతాయండి. మన లైఫ్ ఎప్పుడు దానికి రెడీగా ఉండాలి కదా. అందుకే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, రైట్? ఎవ్రీ మనీ డెసిషన్ ఈజ్ యాక్చువల్లీ అ టైం డెసిషన్. మనం చాలా సార్లు మనీ అంటే అదేదో నెంబర్ గేమ్ అనుకుంటాం. కాదండి, మనీ ఈజ్ అ టైం గేమ్. టైమ్ ఇస్ లైక్ అ ఇన్విజిబుల్ ఇంజన్ అండి. అది కనిపించకుండా వెనక చాలా స్ట్రాంగ్ ఇంజన్ లాగా మన ఫైనాన్షియల్ గ్రోత్ కి సపోర్ట్ చేస్తుంది. చూడండి, మీరు ఇన్వెస్ట్మెంట్స్ డిలే చేశారనుకోండి, మీరు యాక్చువల్ గా డిలే చేస్తోంది మీ సేవింగ్స్ నో, మీ మనీనో కాదు. మీరు సాక్రిఫైస్ చేస్తుంది ఇయర్స్ ఆఫ్ కాంపౌండింగ్ ని. అండ్ మనందరికీ తెలిసిన విషయం కదా, కాంపౌండింగ్ నీడ్స్ టైం మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నదానికన్నా ఎంత డ్యూరేషన్ అన్నది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ కమ్స్ ఓన్లీ విత్ టైం కదా. చూడండి, మీరు డబ్బులు ఎప్పుడైనా ఎర్న్ చేసుకోవచ్చు, కానీ టైంని ఎలా ఎర్న్ చేసుకుంటారు? మన లైఫ్ లో మనం టైం వేస్ట్ చేసుకుంటే మన లైఫ్ ఎలా అయితే గడిచిపోతుందో, వెనక్కి తిరిగి రాదో, మన ఫైనాన్షియల్ గ్రోత్ లో కూడా మనం వేస్ట్ చేసుకుంటున్న ప్రతి సంవత్సరం మళ్ళీ మనకి తిరిగి రాదు కదా. మనకి కాంపౌండింగ్ ఎఫెక్ట్ మనం పోగొట్టుకుంటున్నట్టే కదా. మనకి తెలియకుండానే మనం బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీని లూజ్ చేసుకుంటున్నట్టే కదా.
సో మీరు చేసే చిన్న డిలే అండి ఇయర్స్ ఆఫ్ గ్రోత్ ని పోగొట్టుకుంటున్నారని అర్థం. వెల్త్ క్రియేషన్ లో టైం అనేది ఎంత ఇంపార్టెంటో మీకు చిన్న ఎగ్జాంపుల్ లో చెప్తాను చూడండి. రమేష్, సురేష్ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరికి 25 ఏళ్ళు. రమేష్ 25 ఇయర్స్ ఉన్నప్పుడే 10,000 పర్ మంత్ చొప్పున ఎస్ఐపి చేస్తున్నాడు 12% రిటర్న్ ఇచ్చే ఫండ్ లో అని ఎజ్యూమ్ చేసుకుందాం. కానీ సురేష్ 25 ఇయర్స్ అప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయకుండా ఒక 5 సంవత్సరాలు డిలే చేసి 30 ఇయర్స్ వచ్చిన తర్వాత తను స్టార్ట్ చేశాడు అని అనుకుందాం. 10,000 పర్ మంత్ చప్పున 12% రిటర్న్ ఇచ్చే ఫండ్ లో అతను కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు అని అనుకుందాం. సో వీళ్ళిద్దరికి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు టైం గ్యాప్ ఎంత ఉంది? కేవలం 5 సంవత్సరాలు. కానీ ఆ 5 సంవత్సరాల ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళిద్దరికి 45 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటికీ సురేష్ తనకి 30 ఇయర్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాడు కాబట్టి తన ఇన్వెస్ట్మెంట్ డ్యూరేషన్ 15 ఇయర్స్. సో తను చేస్తున్న 10,000 ఎస్ఐపి అమౌంట్ కాంపౌండ్ అయి తన బ్యాలెన్స్ 50 lakh రూపీస్ తన అకౌంట్ లో ఉంటుంది 45 ఇయర్స్ వచ్చినప్పటికీ. బట్ రమేష్ ఒక 5 ఇయర్స్ ముందే స్టార్ట్ చేశాడు కదా, అంటే 20 ఇయర్స్ పాటు తన ఇన్వెస్ట్మెంట్స్ చేశాడు. కేవలం 5 సంవత్సరాల డిఫరెన్స్ కి అతని అకౌంట్ లో ₹1,00,00,000 బ్యాలెన్స్ ఉంటుంది. చూడండి, ఇద్దరి మధ్యలో డ్యూరేషన్ డిఫరెన్స్ ఓన్లీ 5 ఇయర్సే. ఒకళ్ళు 15 ఇయర్స్ చేస్తే ఒకళ్ళు 20 ఇయర్స్ చేశారు. కానీ సేవింగ్స్ లో 50% డిఫరెన్స్ వచ్చింది. కాంపౌండింగ్ అలా వర్క్ అవుతుందండి. సో టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ అవర్ ఫైనాన్షియల్ గ్రోత్. అందుకే ఫైనాన్షియల్ గురూస్ అందరూ కాంపౌండింగ్ ఇస్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు. యువర్ సోషల్ సర్కిల్ క్వైట్లీ కంట్రోల్స్ యువర్ స్పెండింగ్. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ చాలా మంది పూర్తిగా ఒప్పుకోకపోవచ్చు అండి. ఎందుకంటే మనకి ఈగో అడ్డొస్తుంది. నేనేం ఖర్చు పెడుతున్నానో నాకు తెలుసు, నా స్పెండింగ్ ఏంటో నాకు తెలుసు, నా ఫైనాన్సెస్ నా కంట్రోల్లోనే ఉన్నాయి, ఇలా మనం అనుకుంటాం. ఒక్కసారి మీరు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. మీ రూమ్ లో మీరు క్వైట్ గా కూర్చొని ఒక్కసారి వెనక్కి ఆలోచించుకోండి. మీరు తీసుకునే మోస్ట్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ డెసిషన్స్, మీ స్పెండింగ్, మీ హ్యాబిట్స్ ఆర్ మీరు చేసే కాన్స్టెంట్ అప్గ్రేడ్స్, ప్రతి ఒక్కటి ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ సర్కిల్, ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ ఎన్విరాన్మెంట్. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. మన పక్కన ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోవటం, మన పక్కన ఉన్న వాళ్ళు ఎక్కువగా స్పెండ్ చేస్తుంటే మనకి తక్కువగా స్పెండ్ చేయాలని అనిపించదు. తెలిసినా కూడా మొహమాటాలకి పోయి ఒక్కొక్కసారి స్పెండ్ చేస్తాం. చిన్న చిన్న ఖర్చుల వరకు అయితే పర్వాలేదు, పెద్ద పెద్ద పర్చేజెస్ కూడా ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల జరుగుతాయి. స్లోగా మన లైఫ్ స్టైల్, మన స్పెండింగ్, మన బడ్జెటింగ్ అన్నీ మన ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టు మన చుట్టూ ఉన్న వాళ్ళ బట్టి మనకి తెలియకుండానే అడ్జస్ట్ అయిపోతా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈజ్ నాట్ అబౌట్ యువర్ విల్ పవర్ అండి, ఇట్ ఈస్ అబౌట్ యువర్ ఎన్విరాన్మెంట్. సో మీరు డెఫినెట్ గా చెక్ చేసుకోవాల్సిన విషయం, మీరు ఏ సర్కిల్లో ఉన్నారు, ఎవరితో ఉన్నారు. గ్రోత్ గురించి ఆలోచించే వాళ్ళు, పాజిటివ్ గా ఉండే వాళ్ళ సర్కిల్లో మీరుంటే మీకు గ్రోత్ కూడా చాలా ఈజీగా వస్తుంది. అదే నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్, లేజీ చేసేవాళ్ళు, ప్రొక్రాస్టినేషన్ లో ఉండేవాళ్ళు, టైం వేస్ట్ చేసేవాళ్ళు, లగ్జరీ స్పెండింగ్స్కి వెళ్ళిపోయే వాళ్ళు, ఇలాంటి సర్కిల్లో ఉంటే ఒక్కసారి ఆలోచించుకుని ఆ సర్కిల్లో నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. ఒక్క విషయం అండి, సమ్ టైమ్స్ స్మార్టెస్ట్ ఫైనాన్షియల్ డెసిషన్ ఏంటి అంటే మీరు రైట్ ఇన్ఫ్లుయెన్సెస్ ని చూస్ చేసుకోవటం. ఇన్కమ్ స్టెబిలిటీ కెన్ బికమ్ ఎ ట్రాప్. చాలా సార్లు స్టేబుల్ జాబ్ ఉండి స్టేబుల్ ఇన్కమ్ ఉంటే అది ఫైనాన్షియల్ సెక్యూరిటీ అని మనం అనుకుంటాం. బట్ దట్ ఈస్ జస్ట్ ఎ ట్రాప్ అండి. మనకి మంచి జాబ్ ఉంది, ప్రతి మంత్ చక్కటి శాలరీ వస్తుంది, మనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది, ఇలా అనుకొని ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయకుండా, కొత్త విషయాలు నేర్చుకోకుండా, మన స్కిల్స్ ని మనం ఇంప్రూవ్ చేసుకోకుండా ఎక్కడాలో అక్కడే ఆగిపోతాం. ఇన్కమ్ స్టెబిలిటీ ఉండటం మంచిదే, కానీ మనం ఆ ట్రాప్ లో పడిపోయి కొత్త స్ట్రీమ్స్ ని ఎత్తుక్కోకపోవటం, ఒక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవటం మంచిది కాదు. ఎప్పటికప్పుడు మన స్కిల్స్ ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ కొత్త ఇన్కమ్ స్ట్రీమ్స్ ని మనం వెతుకుతానే ఉండాలి. కొత్త ఇన్కమ్ స్ట్రీమ్స్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటే ఒక్క ఇన్కమ్ స్ట్రీమ్ మీద, ఒక్క శాలరీ మీద, అది స్టేబుల్ జాబ్ అవనండి, అయినా కూడా ఒక్క దాని మీద డిపెండ్ అవటం ఫైనాన్షియల్ సెక్యూరిటీ అవ్వదు. యాక్చువల్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ వచ్చేది మనకి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడే. సో నాకు స్టేబుల్ జాబ్ ఉంది, స్టేబుల్ ఇన్కమ్ ఉంది అనుకునే ట్రాప్ లో పడకండి. మన ఇన్వెస్ట్మెంట్స్ ని మనం డైవర్సిఫై చేసుకోవటం ఎంత ఇంపార్టెంటో, మన ఇన్కమ్ స్ట్రీమ్స్ ని కూడా మనం డైవర్సిఫై చేసుకోవటం అంత ఇంపార్టెంట్. డెట్ ఈజ్ నాట్ ఆల్వేస్ విలన్. అప్పు తీసుకోవటం ప్రతిసారి తప్పేమీ కాదండి. మనం దేనికోసం అప్పు తీసుకుంటున్నాం అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం అప్పు తీసుకొని ఎసర్ట్స్ ని బిల్డ్ చేసుకుంటున్నామా, స్ట్రెస్ ని బిల్డ్ చేసుకుంటున్నామా, ఇది మనం గమనించుకోవాలి. ఊరికే అప్పు ఎందుకు తీసుకుంటాం అంటారా?
ఒక్కసారి ఆలోచించండి, మనం చేసే పెద్ద పెద్ద అప్పులన్నీ. ఇంట్లో ఏదైనా పెళ్లి వచ్చిందంటే మనం ఎన్ని అప్పులు చేసేస్తాం, ముందు వెనక ఆలోచించాం. అసలు ఈ రోజుల్లో సింపుల్ మ్యారేజ్ అనే కాన్సెప్టే పోయింది కదండి. లక్షలకి లక్షలు అప్పు చేసి గ్రాండ్ గా పార్టీలు చేస్తున్నాం. ఆ పార్టీ అయిపోయిన తర్వాత, ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆ అప్పు వల్ల మనకి ఎంత స్ట్రెస్. మళ్ళీ చాలా మంది అనగా నేను విన్నానండి, లైఫ్ లో పెళ్లి ఒక్కసారే కదా చేసేది అని అంటున్నారు. లైఫ్ లో పెళ్లి ఒక్కసారే, కానీ ఆ అప్పు భారం కొన్ని సంవత్సరాల పాటు మన తల మీద ఉంటుంది. సో మీరు బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం అప్పు తీసుకుంటున్నారా, లేదా కన్జంప్షన్ కోసం అప్పు తీసుకుంటున్నారా అన్నది ఒకసారి గమనించుకోండి. మీరు తీసుకునే అప్పు మీ గ్రోత్కు ఉపయోగపడుతుందంటే అప్పు తీసుకోవడం తప్పు కాదు. కానీ అది కొన్ని సంవత్సరాల స్ట్రెస్ మిగులుస్తుంది అంటే అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే కరెక్ట్. ఫస్ట్ 10 lakhs ఇస్ ద హార్డెస్ట్. మొదటి 10 లక్షలు సంపాదించడమే అతి కష్టం అండి. స్టార్టింగ్ ఇయర్స్ లో మన సేవింగ్స్ స్లోగా ఉంటాయి, గ్రోత్ ఇన్విజిబుల్ గా ఉంటుంది. ఒక్కొక్కసారి అసలు ఏమీ జరగట్లేదు, ఏమీ సేవ్ చేయలేకపోతున్నాం అని అనిపిస్తూ ఉంటుంది. మన ప్రోగ్రెస్ చాలా స్లోగా ఉంది అని అనిపిస్తుంది. బట్ ఈ ఫేజ్ లో ఉండే డిసిప్లినే మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఫేజ్ లో మనకుండే డిసిప్లిన్, ఈ ఫేజ్ లో మనకుండే హ్యాబిట్సే మీ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గ్రోత్ కి ఇది పునాది అని అనుకోండి. ఒక్కసారి మన క్యాపిటల్ గ్రో అవటం స్టార్ట్ అయితే కాంపౌండింగ్ విల్ డూ ఇట్స్ వర్క్ అండి. మనం ఇందాక ఎగ్జాంపుల్ లో అనుకున్నాం కదా, కాంపౌండింగ్ ఎంత బ్యూటిఫుల్ గా వర్క్ అవుతుంది అని. సో ఒక్కసారి కాంపౌండింగ్ వర్క్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత మీ గ్రోత్ సడన్ గా ఇంక్రీజ్ అవటం మీకు కనిపిస్తుంది. మీకు ఇనీషియల్ ఇయర్స్ లో ఏదైతే చాలా స్లోగా ఉంది, గ్రోత్ లేదు అని అనిపించిందో, కొన్ని సంవత్సరాల తర్వాత అది మీకు మోస్ట్ పవర్ఫుల్ గా కనిపిస్తుంది. సో ఇనీషియల్ ఇయర్స్ లో ఉండే మీ స్ట్రగుల్ చూసి భయపడద్దు. అది మీ ఫ్యూచర్ కి, మీ గ్రోత్ కి చాలా స్ట్రాంగ్ గా రూట్స్ ని ఫామ్ చేసుకుంటుంది అని మాత్రమే అనుకోండి. మొక్క స్ట్రాంగ్ గా పెరిగి పెద్ద చెట్టు అవ్వాలంటే రూట్స్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. డిసిప్లిన్ బీట్స్ ఇంటెలిజెన్స్. వెల్త్ బిల్డ్ చేసుకోవాలంటే మనం ఫైనాన్షియల్ జీనియస్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక్కొక్కసారి మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఫాలో అయ్యే వెరీ సింపుల్ ప్రిన్సిపల్ ఏంటో తెలుసా? కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేయటం, పేషెన్స్ ఉండటం, లాంగ్ టర్మ్ థింకింగ్ ఉండటం, అంతే. దానికి ఎగ్జాంపులే మన రాకేష్ జుంజున్వాలా, వారన్ బఫెట్ చేసింది కూడా అదే. మీన్ వైల్ కొంతమంది వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ చేసేది ఏంటి? ఓవర్ థింక్ చేస్తారు, వెయిట్ చేస్తూ ఉంటారు, ఓవర్ అనలైజ్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం స్టార్ట్ చేయరు, ఏ యాక్షన్ తీసుకోరు. వాళ్ళు పర్ఫెక్ట్ స్ట్రాటజీ కోసం వెయిట్ చేస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం వెల్త్ క్రియేట్ అయ్యేది పర్ఫెక్ట్ స్ట్రాటజీతో కాదండి, పర్సనల్ ఫైనాన్షియల్ రూల్స్ వల్ల, డిసిప్లిన్ వల్ల, కన్సిస్టెన్సీ వల్ల. క్వైట్ వెల్త్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ రిజల్ట్స్ వచ్చేది కన్సిస్టెంట్ గా ఉండటం వల్లేనండి. డిసిప్లిన్ విల్ యూజువలీ బీట్ ఇంటెలిజెన్స్. సో అదండి, ఫైనాన్షియల్ సక్సెస్ అనేది లక్ కి సంబంధించిన విషయం, అదృష్టానికి సంబంధించిన విషయం కాదు. ఇట్ ఈస్ అబౌట్ స్ట్రాటజీ, ఇట్ ఈస్ అబౌట్ అండర్స్టాండింగ్ ప్రిన్సిపల్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ లో మీకు ఒక్క పాయింట్ ఉపయోగపడినా ఐ థింక్ దిస్ వీడియో ఇస్ మోస్ట్ సక్సెస్ఫుల్. బికాస్ ఆ ఒక్క పాయింట్ చాలండి మన థింకింగ్ మారటానికి, మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ కంప్లీట్ గా చేంజ్ అవ్వటానికి. I hope you all like this video. Thank you so much for watching till here. Please like, comment, share and subscribe to my channel. Thank you. Bye-bye.